మూసీ ప్రాజెక్టు రిజర్వాయర్ కి భారీగా వరద పోటెత్తింది. 9 క్రస్ట్ గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643.20 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టుకి 13,360 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. అవుట్ఫ్లో కూడా అలాగే ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.5 టీఎంసీలు ఉన్నాయి. ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా 166.82 క్యూసెక్కులు విడుదల. ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా 142.79 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు రిజర్వాయర్ కి భారీగా వరద పోటెత్తింది. 9 క్రస్ట్ గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్, ఎలా డీల్ చేస్తున్నారు దీన్ని? గుడ్ మార్నింగ్ శీలా. నల్గొండ జిల్లా మూసీ ప్రాజెక్టుకి అయితే భారీగా వరద ఉధృతి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు 9 క్రస్ట్ గేట్లను 3 ఫీట్ల మేర పైకెత్తి అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తం చేశారు. చేపల వేటకు కానీ పశువులు మేపడానికి కానీ ఎవరు కూడా నదిలోకి దిగకూడదని చెప్పేసి అధికారులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఇటు జలాశయాల గేట్లు కూడా ఎత్తడంతో అయితే ప్రమాదకరంగా వస్తున్నటువంటి మూసీ ఏదైతే వరద ఉధృతి ఉందో దీన్ని అంచనా వేసుకొని రాకపోకలకు కూడా అంతరాయం కలిగేటటువంటి ప్రదేశాల్లో ఇప్పటికే పోలీసులు కూడా అప్రమత్తమై బారిగేట్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పోలీసులు తగు సూచనలు కూడా చేస్తుంటూ ఆ రహదారుల మీద వెళ్లకుండా కూడా బారికేట్లను సూచించి ప్రజలను ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూడొచ్చు. ఇటు మూసీ క్రస్ట్ గేట్లను 9 క్రస్ట్ గేట్లను వచ్చి దిగువకు నీటి విడుదల చేసినటువంటి పరిస్థితులలో ఇంట్లో దాదాపుగా 1,13,360 క్యూసెక్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటు అవుట్స్ లో కూడా దాన్ని అంచనా వేసుకొని ఏదైతే దిగువకు అయితే నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 4.46 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 3.99 టీఎంసీలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మూసీ ప్రాజెక్టు నుండి భారీగా వరద నీటి ప్రవాహం వస్తున్నదంటే ఇటు పోచంపల్లి, బీబీ నగర్ మండలాలకు కూడా రాకపోకలైతే నిలిచిపోవడంతో అయితే ఇటు పోలీసులు కూడా అప్రమత్తమై అక్కడ బారికేట్లను కూడా ఏర్పాటు చేసి ఆ వాహనదారులు కూడా ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇటు మూసీ దిగువన ఉన్నటువంటి భీమారం సూర్యాపేటకు వెళ్ళేటటువంటి ఏదైతే లో లెవెల్ బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ నుంచి కూడా వాటర్ వెళ్తుండటంతో అయితే ఇక్కడ కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అయితే ట్రాక్టర్లు ఇటు బారిగేట్లు కూడా అది అడ్డుపెట్టి వాహనదారులు వెళ్లకుండా ఇటు బస్సులు కూడా వెళ్లకుండా ఇప్పటికే పోలీసులు కూడా అప్రమత్తమై వేరే రూటు కూడా మళ్లించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరో 2 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడంతో అయితే ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటు వాహనదారులను కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఈ మూసీ పరివాహక ప్రాంతంలో చేపల వేటకు వెళ్ళినటువంటి ఒక జాలారి కూడా కొట్టుకుపోయి మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అప్రమత్తమైనటువంటి పోలీసు అధికారులు ఎవరిని కూడా ఈ పరివాహక ప్రాంతాల్లో ఇటు పోలీసులను కూడా అప్రమత్తం చేసి ఎవరిని కూడా నదిలోకి దిగకుండా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి గురించి గంటకు కూడా మూసి వరద ఉధృతి పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ఎప్పటికప్పుడు కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి పైనుంచి వస్తున్నటువంటి వరదను అంచనా వేసుకొని కిందికైతే ఆ గేట్లు ఎత్తుతూ దీన్ని ఇన్ఫ్లోను అవుట్ ఫ్లోను కూడా మేనేజ్ చేసుకుంటూ చూడాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులలో ఏదేమైనప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ మూసీ పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు రహదారులు కూడా ఎక్కడెక్కడైతే ఈ లో లెవెల్ బ్రిడ్జీలు ఉన్నాయో ఈ బ్రిడ్జీల వద్ద ఎక్కడైతే వాటర్ ఉధృతంగా ప్రవహించి ప్రమాదకరం ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఇప్పటికే అధికారులు ఐడెంటిఫై చేసి అక్కడ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు పంట పొలాలు కూడా భారీగా మునిగిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా మంది కూడా ఇటు వ్యవసాయం చేస్తుంటారు కాబట్టి వీటికి కూడా వాటర్ వస్తుంటారు కాబట్టి ఇటు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎవరు కూడా ఇటు పంట పొలాలకు కూడా వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇంకా 2-3 రోజులు ప్రమాదకరంగా మూసి వరద ఉధృతి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటు అధికారులు కావచ్చు ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా ఈ వరద ఉధృతిని అంచనా వేసుకొని ఎవరు కూడా ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉండాలని చెప్పేసి ఇటు జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ పరమేష్.